నెంబర్ 5 అది 2008 అదే ఐపీఎల్ స్టార్ట్ అయిన సీజన్. ఐపీఎల్ ఒక ఎక్స్పెరిమెంటల్‌గా అయితే స్టార్ట్ చేశారు. ఆ సీజన్‌లో అయితే బ్రెండన్ మెకలమ్ ఏకంగా ఒక 73 బాల్లలో 158 రన్లు కొట్టి 13 సిక్సర్లు, 10 ఫోర్లలో ఈ ఇన్నింగ్స్ అయితే ప్రతి ఐపీఎల్ టీమ్‌కు ఒక క్రేజ్‌ని అయితే యాడ్ చేసింది. అప్పటివరకు ఐపీఎల్‌ని ఒక ఎక్స్పెరిమెంటల్‌గా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇన్నింగ్స్ తర్వాత ఐపీఎల్ అనేది ఒక బ్రాండ్‌గా మారడానికి ఒక పెద్ద పీట అయితే వేసింది. ఈ ఇన్నింగ్స్‌తో అయితే కామెంటేటర్స్ కూడా షాక్ అయ్యారు. ఫ్యాన్స్‌కి అయితే ఒక బ్లాక్ బస్టర్ స్టార్ట్ లాంటిది. అప్పుడు ఐపీఎల్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేసింది. బ్రెండన్ మెకలమ్ ఇన్నింగ్స్ అయితే ఐపీఎల్‌ని పర్మనెంట్‌గా ఫ్యాన్స్ హార్ట్‌లో ఫిక్స్ చేసి పడేసింది. ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ బర్త్ సర్టిఫికేట్ లాగా గుర్తు పెట్టుకోవాలి అందరం. అటువంటి దిగ్గజ ఇన్నింగ్స్ ఇదైతే. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అయితే ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఇన్నింగ్స్ కొట్టాడు. ఇది 2013లో ఆర్సీబీ అగైన్స్ట్ పూణే వారియర్స్ మ్యాచ్లో అయితే క్రిస్ గేల్ కేవలం 66 బాల్లలో 175 రన్లు కొట్టి అందులో 17 ఫోర్లు, 13 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో గేల్ ఓన్లీ దాదాపు 154 స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేశారు. ఆర్సీబీ టీం టోటల్ 263/5 అయితే దాదాపు అందులో 50% కన్నా ఎక్కువ రన్లు క్రిస్ గేల్ ఒక్కడే స్కోర్ చేశాడు. అలానే గేల్ ఆ మ్యాచ్లో అయితే ఒక బౌలర్కి అయితే ఏకంగా 37 రన్లు కొట్టి పడేశాడు ఒక ఓవర్లో. ఇదైతే అప్పటి వరకు ఐపీఎల్లో పవర్ హిట్టింగ్ అనే ఒక డెఫినేషన్ అయితే మార్చి పడేసింది. ఈ హిట్టింగ్ తర్వాత అందరు పవర్ హిట్టింగ్ అంటే అప్పటి వరకు ఉన్న స్టాండర్డ్స్ని మించి ఆలోచించి ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం మొదలుపెట్టారు. నెంబర్ 3 విషయానికి వస్తే రోహిత్ శర్మ ఐపీఎల్లో ఒక కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున అయితే రోహిత్ శర్మ ఇతని కెప్టెన్సీ అండర్లో అయితే దాదాపు 5 ట్రోఫీలు గెలిచింది. అందులో 2013, 2015, 2017, 2019, 2020లో దాదాపు 5 ట్రోఫీలు గెలిచి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గ్రేటెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ మారిపోయాడు. రోహిత్ శర్మ ఎటువంటి ప్లేయర్ అంటే ఎటువంటి కెప్టెన్సీ చేసేవాడంటే ఆ ప్లే ఆఫ్స్కు వచ్చినాడంటే డెఫినెట్లీ అతడు ఫైనల్స్లో ఉన్నాడంటే ఆ టీం కప్పు కొట్టించేలాగా కెప్టెన్సీ చేసేవాడు. అందులో అపోనెంట్ ఎవరున్నా ద గ్రేట్ ఎంఎస్ ధోని ఇటువంటి ఎంతో లెజెండ్స్ ఉన్నా కూడా అతడు పట్టించుకోకుండా అతని టీంని అయితే సునాయాసంగా గెలిపించేవాడు అతని కెప్టెన్సీతో. ఐపీఎల్లో ధోనికి ఒక లెజెండ్ కెప్టెన్ అనే టైటిల్ ఉంటే రోహిత్కి కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ వచ్చింది ఇతని కెప్టెన్సీ చేసిన విధానం వల్ల. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే ఎంఎస్ ధోని ఫినిషింగ్ స్టైల్ 2018లో అయితే ఇతని ఫినిషింగ్ స్టైల్ లిటరల్లీ స్కై హై అని చెప్పుకోవచ్చు. ఏమన్నా ఫినిషింగ్ చేస్తాడు ఆ మ్యాచెస్ అయితే. లిటరల్లీ ఆర్సీబీకి అగైనెస్ట్ అయితే ఒక మ్యాచ్ సిఎస్కే చేతిలోంచి జారిపోయింది. ఇక ఆర్సీబీ సునాయాసంగా గెలుస్తుంది చిన్నస్వామి స్టేడియంలో అన్నప్పుడు ధోని వచ్చి అతనైన బ్యాటింగ్ శైలితో అందరినీ చెల్లాచెదురు చేసి పడేస్తాడు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ అగైనెస్ట్గా కూడా ఫైనల్స్లో అంతే మంచి బ్యాటింగ్ చేసి కప్పు అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు ఎంఎస్ ధోని 2018లో. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే మన హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక గ్రేటెస్ట్ మెమరీ లాంటిది. 2016లో ఐపీఎల్ ఫైనల్ గెలిచారు అగైన్స్ట్ ఆర్సీబీ అయితే బెంగళూరు స్టేడియంలో అయితే అద్భుతమైన ఫైనల్ జరిగి ఇక్కడైతే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ చాలా క్లోజ్గా వెళ్ళిన మ్యాచ్లో లాస్ట్లో బెన్ కటింగ్స్ వచ్చి 15 బాల్లలో 39 రన్లు కొట్టి 4 సిక్సర్లు 3 ఫోర్లతో ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ యొక్క ఎమోషన్స్ని అయితే బ్రేక్ చేసి పడేశాడు. ఆ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ 200 పైగా రన్స్ కొట్టిన తర్వాత కూడా ఆర్సీబీ అయితే చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఈవెన్ 16 ఓవర్స్ కూడా ఆల్మోస్ట్ ఆర్సీబీ ఇంకా ప్లేలో ఉంది. ఆ తర్వాత అయితే కంటిన్యూస్గా వికెట్లు పడడంతో ఆర్సీబీ అయితే ఒక స్టేజ్లో 38 బాల్లకు 76 రన్లు కొట్టవలసిన స్టేజ్ వచ్చింది. అక్కడి నుంచి కోలుకోలేకపోయి మ్యాచ్ 8 రన్ల తేడాతో ఈజీగా వదిలేసుకున్నారు. కానీ 2016లో ఆర్సీబీ యొక్క ఫామ్ చూసుకున్నట్లయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2025లో ఎటువంటి టీం ఉందో ద ఓజీ టీం, అప్పుడు కూడా అటువంటి ద ఓజీ టీంని అయితే బిల్డ్ చేసుకొని మెయిన్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీతో అదరకొట్టి అతని బ్యాటింగ్తో అయితే అద్భుతం సృష్టించాడు. లిటరల్లీ 976 రన్లు కొట్టి ఏ ప్లేయర్కే కానీ సాధ్యమైన రికార్డులనన్నీ సృష్టించి పడేశాడు విరాట్ కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్గా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.